నమస్కారం ప్రజలారా. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మీకు తెలిసే ఉంటారు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఎలాంటోడంటే ఆయన బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు తర్వాత కూటమి ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఆయన నోటికి అదుపు ఆపు లేకుండా మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారిని గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారిని గురించి, ఇంకా మహిళలను కూడా జనసేన మహిళలను అయితే ఇంకా అద్మానంగా మాట్లాడితే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఒకసారి ఏం మాట్లాడుతాడో విన్నాం. విన్న తర్వాత దమ్ముంటే రే పవన్ కళ్యాణ్ దమ్ముంటే కొడక నువ్వు ఏడ కాన్షియన్స్ ఎమ్మెల్యే పొడిగి బోరుగడ్డ అనిల్ కుమార్ నీకు సూటి సవాల్. నా కొడక నువ్వు ఎమ్మెల్యే కాదురా, నువ్వు ఎంపీగా పోటీ చేసినా నేను చిత్తుగా ఓడగొట్టడం ఖాయం. సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక పీకేది రేపు పొద్దున్న పోయి ఇప్పుడు ఎంపీగా వచ్చాడు ఉచ్చోపడిపోయి ఎమ్మెల్యే సీట్లు దమ్ముంటే రే పవన్ కళ్యాణ్ దమ్ముంటే కొడక నువ్వు ఏడ కాన్షియన్స్ ఎమ్మెల్యే పొడిగి బోరుగడ్డ అనిల్ కుమార్ నీకు సూటి సవాల్. అది మన బోరుగడ్డ అనిల్ కుమార్ గారి యొక్క బూతుల పురాణం. అట్లాంటి బూతుల పురాణంలో మాట్లాడినాడు. ఇంకా చాలా మాట్లాడినాడు. ఆయన వింటే మనం తట్టుకోలేము. అట్లాంటి నోటికి రాని దురస మాట్లాడినాడు. అట్లాంటి బోరుగడ్డ అనిల్ కుమార్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జైలుకి పంపించారు. ఆ జైలుకి పంపించిన తర్వాత ఇప్పుడు ఏమైందనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. బెయిల్ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తనపై అధికారులు తెలియజేయాలి. అలాగే ఈ కేసుకు నమోదైన పోలీస్ స్టేషన్ కూడా సమాచారం పంపాలి. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఎందుకు ఏమి అనేది తెలిస్తే, బెయిల్ కోసం హైకోర్టుకి బురిడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల 15వ తేదీన ఆయనకు బెయిలు. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు. తల్లికి చెన్నై అపోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు. చివరికి అది షేక్ సర్టిఫికెట్గా నిర్ధారణ. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడున్నాడు, ఏమైనాడు? ఈ నెల 11న జైలుకి తిరిగి వస్తాడా రాడా? చూడండి, బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి గత నెల 15వ తేదీన బెయిల్ ఇచ్చారంట. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల అంట. ఏమి కానీ ఎవరికి తెలియదు. చూడ పోలీసు వాళ్ళు కావచ్చు, ఎవరికి ఎట్లా తెలిసిందో బయట. తర్వాత మళ్ళీ హైకోర్టుకు తల్లి చెన్నైలో హాస్పిటల్లో ఉంది అని మళ్ళీ హైకోర్టుకి వెళ్తే ఈ నెల 11 వరకు బెయిల్ ఇచ్చారంట. ఆ బెయిల్ ఇచ్చిన తరంలో ఆ డాక్టరు ఇచ్చిన సర్టిఫికెట్ చూస్తే అది అది ఫేక్ అంట. తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండదంట బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. ఈ నెల 11 వరకు టైం ఉందంట. 11 తర్వాత వస్తాడా రాడా, 11 వరకు వస్తాడా రాడా అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. బోరుగడ్డ అనిల్ను గత ఏడాది అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. వివిధ కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బుతో బాధపడుతుంది. ఆమెకు చికిత్స చూడండి, ఆయనకు చికిత్స ఉందని చెప్పి బెయిల్ తీసుకున్నారంట. బెయిల్ తీసుకుంటే అది ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ అంట. తర్వాతే తెలిసిందంట. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో బోరుగడ్డ అనిల్ కుమార్ది ఫోను స్విచ్ ఆఫ్ ఉందంట. మరి వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న ఆయన హైకోర్టులో ఆశ్రమించాడు. ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్గా స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ గడువు ముగిగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అయితే తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని
మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల 1వ తేదీన అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ అనుబంధ పిటిషన్ న్యాయమూర్తి విచారణ స్వీకరించారు. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని బోరుగడ్డ తెలిపారు. ఈ సర్టిఫికేట్ ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుతం ఆమె చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెకు పిటిషనర్ ఒకడే కొడుకని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు కుమారుడి సాయం ఎంతో అవసరమని చెప్పారు. అయితే కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైందో కాదో అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను పరిశీలించేందుకు ప్రాసిక్యూటర్కి అనుమతించారు. తప్పుడు ధృవీపత్రం అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అది ఫస్ట్ ఒకసారి పోయినాడు, వచ్చేసినాడు ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు. ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు వాళ్ళ అమ్మకు బాగలేదని మళ్ళీ చేశాడు. కానీ అది ఇచ్చిన సర్టిఫికేట్ అది ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చాడంట. చూడండి, హైకోర్టును లాయర్లను కూడా ఫేక్ సర్టిఫికేట్లు. తల్లి అనారోగ్యంపై బోరుగడ్డ అనిల్ హైకోర్టుకు అందించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదే కాదా నిర్ధారించాలని అనంతపురం 4వ పట్టణ పోలీసులు గురువారం గుంటూరు పోలీసులు కోరారు. కార్డియాలజిస్ట్గా డాక్టర్ రాఘవ శర్మకు మంచి పేరుంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోని చికిత్స అందించగల సమర్థులు. అలాంటిది బోరుగడ్డ అనిల్ తల్లి కేసును చెన్నై అపోలో ఆసుపత్రి రిఫర్ చేయడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలో దిగడంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరలేదని, ఆమెను చెన్నై అపోలో రిఫర్ చేస్తూ డాక్టర్ రాఘవ శర్మ ఎలాంటి సర్టిఫికేట్ను ఇవ్వలేదని వెల్లడైంది. ఆయన పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్పై ఉన్న సంతకం ఫోర్జరీ అని స్పష్టమైంది. దీంతో పోలీసులు ఒకసారిగా కంగు తిన్నారు. చూడండి, ఇది తర్వాత చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా ఉందంట. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రాజ్యాంగేతర శక్తిగా రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్పై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని ఏఈఏఎల్సి చర్చి ట్రిబ్యునల్ బాబు ప్రకాశం కత్తితో బెదిరించి హత్యాయత్నానికి పాల్పడిన కేసులు. అనిల్ను గత ఏడాది అక్టోబర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో ఆయా పోలీసులు కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసి ఆయనను సంబంధిత కోర్టులలో హాజరుపరిచారు. కేంద్ర మంత్రి పిఎన్ని అనంతపురం కలెక్టర్ ఎస్పీకి ఫోన్ చేసి అక్కడ చర్చి ఆస్తుల వివాదంలో బోరుగడ్డ దూర్చాడు. ఆయా కేసుల్లో ఆయా జిల్లాల కోర్టుల నుంచి బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు అక్కడ జిల్లా కోర్టులో బెయిల్ తిరస్కరించింది. ఈ కేసులోనే బోరుగడ్డ అనిల్ రిమాండ్లో ఉన్నారు. చూడండి, ఇది మన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఎక్కడ మాయమైనాడు ఏమి అనేది మనం అనుకుంటాం. 11వ తారీఖు వరకు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.